మామ ఈ ఇయర్ మన టాలీవుడ్ లో కల్కి హనుమాన్ మూవీ తర్వాత ఆరెంజ్ లెవెల్ క్రేజ్ తో రిలీజ్ అవుతున్న మూవీనే దేవరా. అయితే ఇప్పుడు దేవరా మూవీని ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మన టాలీవుడ్ లోని చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలరా అనుకుంటున్నారు. అండ్ కొంతమంది మాత్రం ఓటీటీలో చూసుకుందాం అనే బ్యాచ్ కూడా ఉంటారు. వీళ్ళ మామ ప్రతి ఒక్క మూవీని థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఓ రేంజ్ లో ఉంటది. వీళ్ళు ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడడానికి 5 రీజన్స్ చెప్తాను, చూసేయండి మామ. ఫస్ట్ రీజన్, 6 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ గారి సినిమా. 2018 లో రిలీజ్ అయిన అరవింద సమేత సినిమా తర్వాత ఆల్మోస్ట్ 4 years వెయిట్ చేశారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. వీళ్ళ ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయింది. వీళ్ళ మూవీ మల్టీ స్టారర్ గా రావడంతో ఎన్టీఆర్ గారిని సరిగ్గా చూడలేకపోయాం. మనకి కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ని ఆ సినిమాలో మిస్ అయ్యాం. అండ్ దెన్ దాని తర్వాత సోలోగా వస్తున్న మూవీనే దేవరా. వీళ్ళందుకు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం పిచ్చగా వెయిట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ మొత్తం ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. వీళ్ళు దీంతో పాటు ఆంధ్ర వాళ్ళ అదూర్స శక్తి అండ్ జైలవ్ కుష ఈ అన్ని మూవీస్ లో ఎన్టీఆర్ గారు డ్యువల్ రోల్ చేశారు. వీళ్ళు మళ్ళీ దేవరా పార్ట్ 1 సినిమాలో డ్యువల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆయన స్క్రీన్స్ పైన డ్యువల్ రోల్స్ లో కనిపిస్తే ఆయన ఎనర్జీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు, చింప్ అవతల పడేస్తాడు అంతే. సెకండ్ రీజన్, ఈసారి కొరటాల శివ గారి మార్క్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. మామ కొరటాల శివ గారి కెరియర్ లో ఆచార్య సినిమా మాత్రమే ఫ్లాప్ అయింది. రిమైనింగ్ ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా సూపర్ హిట్ అయ్యాయి. మోస్ట్లీ ఆయన సినిమాలన్నింటిలో ఎమోషన్స్ ను ఇరికించడం, అనవసరమైన పాటలు పెట్టడం అలాంటివేమీ ఆయన సినిమాలలో పెట్టడు. వీళ్ళు ఇలాగే దేవరా సినిమాని కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధతో రాశాడట కొరటాల శివ గారు. వీళ్ళు దీంతో పాటు ట్రైలర్ చూసిన తర్వాత ఈసారి మాత్రం కొరటాల శివ గారి మార్క్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు అనిపిస్తుంది. వీళ్ళు దీంతో పాటు రాజమౌళి గారి సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేస్తారు అనిపిస్తుంది. అంటే థర్డ్ రీజన్ అయితే మెయిన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు. వీళ్ళు మనం చూసుకుంటే ఇప్పటి వరకు దేవరా నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ సక్సెస్ అయింది. వీళ్ళు దాంతో పాటు ట్రైలర్ లో విన్న కాసేపు బీజిఎంస్ కూడా సూపర్ ఉన్నాయి. అసలు వీళ్ళు అనిరుద్ గారి బీజిఎంస్ సాంగ్స్ వింటూ సినిమా చూస్తే ఉంటది మా కిక్కు వేరే లెవెల్ అంతే. వీళ్ళు చాలా మంది అనిరుద్ గారి సాంగ్స్ అండ్ బీజిఎంస్ వినడానికి పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు థియేటర్స్ కి. వీళ్ళు ఫోర్త్ రీజన్ వచ్చి హాలీవుడ్ రేంజ్ ప్రొడక్షన్ డిజైన్స్. మనం ట్రైలర్ లో చూస్తేనే తెలుస్తుంది ఏ రేంజ్ విజువల్స్ ఉన్నాయో. అండ్ దాంతోపాటు ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు చేశారు. వీళ్ళ గ్రాండియర్ ను తప్పకుండా బిగ్ స్క్రీన్స్ పైన చూడాల్సిందే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ రీజన్ వచ్చి జాన్వీ కపూర్. వీళ్ళు శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్ గారు ఆమె ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ తో దేవరా మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు. వీళ్ళు ఆమె మూవీకి డైలాగ్స్ చెప్పడంలో కూడా డబ్బింగ్ చెప్పనివ్వకుండా ఆమె డైలాగ్స్ ని నేర్చుకుని చాలా క్లారిటీగా చెప్పిందంట. వీళ్ళు దాంతో పాటు జాన్వీ కపూర్ గారి గ్లామర్. ఇప్పుడు నేను చెప్పిన 5 రీజన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్స్ లోనే సినిమాని చూడాలి. వీళ్ళు థియేటర్స్ లో చూస్తేనే మూవీ చూసినట్టు ఫీల్ ఉంటది.